నమస్తే పిల్లలు. ఈ ఆసక్తికరమైన కథా ప్రయాణంలోకి స్వాగతం. ఈరోజు మనం అడవికి సంబంధించిన ఒక అతిపెద్ద రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అదేంటంటే, అసలు నిజమైన నాయకుడంటే ఎవరు? ఎన్నో రకాల జంతువులున్నా రాజు కావడానికి ఎలాంటి లక్షణాలుండాలి? ఒకసారి ఆలోచించండి. ఒక నాయకుడికి కేవలం శారీరక బలముంటే సరిపోతుందా, లేక ఇంకేదైనా ప్రత్యేకమైన లక్షణముండాలా? పదండి, ఈ అద్భుతమైన కథలో దూకేద్దాం. సరే, ముందుగా మనం ఈ చిన్న లాజిక్ గురించి ఆలోచిద్దాం. అడవి అనగానే మనకు ఏమేం కనిపిస్తాయి? కొండంత ఎత్తుండే జంతువులు, గాలిలా దూసుకుపోయే జంతువులు, మహా తెలివైనవి, ఇలా ఎన్నో ఉంటాయి కదా. మరి ఇన్ని అద్భుతమైన జంతువులు ఉన్నప్పుడు ఆ రాజు కిరీటం మాత్రం సింహానికే ఎందుకు దక్కుతుంది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికిందంటే చాలు, నాయకత్వమంటే ఏంటో మనకు పూర్తిగా అర్థమైపోయినట్లే. అసలు కథ ఎక్కడ మొదలైందంటే, ఒకరోజు అడవిలోని జంతువులన్నీ ఒకచోట భారీ మీటింగ్ పెట్టుకున్నాయి. అక్కడున్న ముఖ్యమైన ఆ 3 జంతువులను ఒకసారి గమనిద్దాం. అడవికి నేనే రాజు కావాలి అని ఎవరికి వారే తెగ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ పోటీలో ఎవరెవరున్నారో చూశారా? భారీ ఆకారమున్న ఏనుగు, కళ్ళు మూసి తెరిచేలోపు మాయమయ్యే చిరుతపులి, అలాగే ఎవరినైనా ఇట్టే బోల్తా కొట్టించగల అతి తెలివైన నక్క. ఇవన్నీ సింహాసనం నాదంటే నాది అని గట్టిగా పోటీపడ్డాయి. ఇక్కడ ఒక భలే ఆసక్తికరమైన విషయముంది, గమనించారా? ప్రతి జంతువు కూడా రాజైపోవాలని కేవలం తమకున్న ఒకే ఒక్క శారీరక బలం మీద ఎలా ఆధారపడుతోందో చూడండి. ఏనుగు ఏమో తన బలాన్ని చూసుకుని మురిసిపోతూ, నేను పెద్ద చెట్టునే వేళ్లతో సహా పీకేయగలను తెలుసా, కాబట్టి నేనే రాజుని అని తొండం పైకెత్తి చెబుతోంది. చిరుతపులి తన వేగాన్ని చూసుకుని విర్రవీగుతోంది. ఇక నక్కైతే, నాకున్న కుటిల బుద్ధి ముందు మీరెవరూ పనికిరారు అంటుంది. కాని ఒక్కసారి ఆలోచించండి, నాయకుడు కావాలంటే కేవలం బలం, వేగం లేదా తెలివితేటలుంటే సరిపోతుందా? వీళ్లందరి గోల ఇలా ఉంటే, చెట్టుమీదున్న ఒక తెలివైన కోతికి ఈ గొప్పలు విని నవ్వు ఆగలేదు. పగలుబడి నవ్వుతూ ఒక అదిరిపోయే మాట చెప్పింది. హే, మీరెంత గొప్పలు చెప్పుకున్నా సరే, సింహం వస్తే చాలు మీరందరూ తోక ముడిచి పారిపోతారు. అదే మీకూ సింహానికి ఉన్న తేడా అని ఒక్క మాటలో తేల్చి చెప్పేసింది. ఈ మాట మనందరికీ ఒక పెద్ద ప్రశ్నను వేస్తోంది కదూ. నిజంగా ఏదైనా పెద్ద ఆపద వస్తే ఈ గొప్పలు చెప్పుకున్న జంతువులు తమ బలాన్ని, వేగాన్ని, తెలివిని ఎలా వాడతాయి? అసలు ఏం చేస్తాయి? కోతి అన్నట్లుగానే ఆ జంతువులకు ఒక అతిపెద్ద పరీక్ష ఎదురైంది. హఠాత్తుగా ఎక్కడినుంచో కొన్ని క్రూరమైన తోడేళ్లు గుంపుగా అడవిలోకి చొరబడ్డాయి. పాపం, అవి నేరుగా ఎవరిమీద దాడి చేశాయో తెలుసా? ఆడుకుంటున్న చిన్నారి కుందేలు, జింకపిల్లల మీద. ఆ పసిపిల్లలు భయంతో వణికిపోతూ కాపాడండి కాపాడండి అని ఏడుస్తున్నాయి. అప్పుడు ఏం జరిగిందో ఊహించండి. ఇందాకటిదాకా రాజు నేనే అని విర్రవీగిన ఆ బలమైన ఏనుగు భయపడి వెనక్కి తగ్గింది. ఆ వేగవంతమైన చిరుతపులి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోయింది. ఆ తెలివైన నక్క ఎక్కడో పొదల్లో దక్కుంది. పిల్లలు, ఇక్కడ మనమొక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించాలి. ఏనుగు చాలా బలమైనది గదా, ఒక్క దెబ్బతో పెద్ద చెట్టునే పోకేయగలదు గదా. మరి ఆ తోడేళ్లను చూసెందుకు దాక్కుంది? అంత పెద్ద ఏనుగుగాని, లేదా గాలిలా పరిగెత్తే చిరుతపులిగాని ఆ ఏడుస్తున్న చిన్నారి పిల్లలను ఎందుకు రక్షించలేదు? వాటన్నిటి దగ్గర కొండంత బలముంది, అద్భుతమైన నైపుణ్యముంది. కాని ఏదో ఒక ముఖ్యమైన లక్షణం మాత్రం వాటి దగ్గర లేదు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ భయానక సమయంలో హఠాత్తుగా భళ్ళుమంటూ ఒక పెద్ద గర్జన, దుమ్ము రేపుకుంటూ ఒక నిజమైన వీరుడిలా మన సింహం అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. ఎవరూ సాయం అడగకముందే ఆ క్రూరమైన తోడేళ్ల గుంపు మధ్యలోకి ఏమాత్రం భయం లేకుండా దూకేసి వాటిని తరిమికొట్టింది. అప్పుడా సింహం ఏమందో తెలుసా? నా అడవిలో పసిపిల్లలపై దాడి చేసే ధైర్యం ఎవరికుంది? నేనున్నంతకాలం ఇక్కడ ఎవరికీ ఎలాంటి హాని జరగదు అని గర్జించింది. చూశారా? నిజమైన నాయకత్వమంటే ఎలా ఉంటుందో, బాధ్యత తీసుకోవడం అంటే ఏమిటో సింహం అందరికీ కళ్లకు కట్టినట్లు చూపించింది. సమే, ఇప్పుడు ఈ సంఘటనను మనం 2 విధాలుగా చూసి అర్థం చేసుకుందాం. ఒకవైపు చూస్తే భారీ కండరాలు, బలమున్న ఏనుగుంది, అలాగే చిరుతపులి కూడా ఉంది. కాని కష్టం రాగానే అవి తోకముడిచాయి. ఆ రోజు ఏనుగుకొక విషయం బాగా అర్థమైంది. తన దగ్గర కేవలం బలం మాత్రమే ఉంది కాని ఎదురించి పోరాడే ధైర్యం లేదని. చిరుతపులికేమో వేగముంది కాని ఇతరులను కాపాడాలనే బాధ్యత లేదని తెలిసొచ్చింది. ఇక మరోవైపు చూడండి, సింహం ఇతరులను కాపాడటానికి బాధ్యత తీసుకోవడం, ప్రాణాలకు తెగించి పోరాడే అపారమైన ధైర్యం, ఇవి సింహం స్వంతం.
అంటే ఇక్కడ మనం నేర్చుకోవలసిన అతిపెద్ద పాఠమేంటంటే ఒక గొప్ప నాయకుడు కావడానికి ఏనుగంత ఎత్తుండాల్సిన అవసరం లేదు, చిరుతపులిలాగా పరిగెత్తకర్లేదు. కేవలం శారీరక శక్తి ఉంటే ఎవరూ రాజు కాలేరు. మనసులో ఎవరైతే భయాన్ని జయించి ధైర్యంగా నిలబడతారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నవార్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారో వారే నిజమైన శక్తివంతమైన నాయకులు. నిజమైన ధైర్యమంటే కండల్లో కాదు, గుండెల్లో ఉండాలి. చివరిగా అడవిలో మళ్లీ ప్రశాంతత వచ్చాక సింహం మిగతా జంతువులందరికీ తన సక్సెస్ సీక్రెట్ ఏంటో పంచుకుంది. ఆ మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి, వినండి. నేను ఈ అడవికి రాజునని ముందు నేను బలంగా నమ్ముతాను, అందుకే నేను రాజుని అని చెప్పింది. అవును, తనపై తనుకున్న ఆ అపారమైన నమ్మకం మరియు సాయం కోసం ఎదురుచూసేవారిని రక్షించాలనే ఆ గొప్ప తపన అవే సింహానికి కిరీటాన్ని తెచ్చిపెట్టాయి. ఆ నమ్మకమే దాన్ని అడవికి రాజరాజును చేసింది. సరే, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ముగించే ముందు మనం ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి పిల్లలు. మన అందరి లోతల కూడా ఒక బలమైన ధైర్యవంతమైన సింహం దాగి ఉంది. అవును, నేను నిజమే చెబుతున్నాను. మరి ఈరోజు మనం మనలో ఉన్న ఆ ధైర్యాన్ని బయటకు తీసి కష్టాల్లో ఉన్న ఎవరికైనా ఎలా సహాయం చేద్దాం, మనకున్న శక్తిని ఇతరుల మంచి కోసం ఎలా ఉపయోగిద్దాం, దీని గురించి తప్పకుండా ఆలోచించండి. ఎవరికీ భయపడొద్దు, బాధ్యతగా ఉందాం. అప్పుడే మనం కూడా మన జీవితానికి నిజమైన రాజులమవుతాం. ఈ కథా విశ్లేషణ మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకొక అదిరిపోయే అంశంతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.